నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. లక్ష్యం ఒకటే, ఉగ్రదాడికి ప్రతీకారం. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు ప్రధాని మోడీ. దీంతో భారత సైన్యం ఎప్పుడైనా దాడి చేయొచ్చనే భయంతో వణికిపోతుంది పాకిస్తాన్. ఇండియన్ ఆర్మీ దాడి చేయబోతోందని, తమపై దాడి చేయబోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ నాయకులు. తమ దగ్గర అణుబాంబు ఉన్నందున ఈ సాహసం చేయదని మరికొందరు సర్ది చెప్పుకుంటున్నారు. మరోవైపు యుద్ధ బేరికి ముందే పాకిస్తాన్ జవాన్లు ఆర్మీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. ఇంత జరుగుతున్నా కుక్కతోక వంకరే అన్నట్లు సరిహద్దుల్లో కవ్వింపు చర్యలను మానుకోలేదు పాకిస్తాన్. ఇందుకు ధీటుగా బదిలిస్తోంది మన సైన్యం. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధమవుతోందా? ఈ దిశగా మన సైనిక దళాలను సన్నద్ధం చేస్తోందా? ప్రపంచమంతా ఇప్పుడు భారత్ తీసుకోబోయే తదుపరి చర్యల కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ముష్కర మూకలపై ఎప్పుడు ఎలా చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికి ఇవ్వటం, అత్యున్నత స్థాయిలో వరుసగా పలు కీలక భేటీలు నిర్వహించడం ఆసక్తి కలిగిస్తోంది. ఉగ్రవాదాన్ని మట్టి కరిపించాలన్నది జాతీయ సంకల్పమని, దీనిని నెరవేర్చేందుకు దృఢ సంకల్పంతో ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. తన నివాసంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చిత్రంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, త్రిదళాధిపతి అనిల్ చౌహాన్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో భేటీ అయ్యారు ప్రధాని. సైనిక ఉన్నతాధికారులు పలు దఫాలుగా సమావేశమై వ్యూహాల్ని సమీక్షించారు. దాదాపు గంటపాటు జరిగిన భేటీలో దేశంలో అంతర్గత భద్రతతో పాటు సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్ర దాడి బాధ్యులను శిక్షించాలి అన్నది దేశ ప్రజల దృఢ నిశ్చయమని ప్రధాని మోడీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మన సైనిక దళాల సామర్థ్యాలపై సంపూర్ణ విశ్వాసం ఉందన్నారు. టార్గెట్లు, టైం మీరే డిసైడ్ చేయండి. అటాకింగ్ మోడీ ఎలా ఉంటుందో అన్నది మీ ఇష్టం. ఈ విషయాల్లో సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. ఉగ్ర మూకలపై మాత్రం ఊహించలేని విధంగా దాడులు చేసి మట్టిలో కలిపేయాలి అని త్రివిధ దళాల అధిపతులకు ఆయన స్పష్టం చేశారు. సీమాంతర ఉగ్రవాదం, దాని సూత్రధారులపై చర్యలు ఎప్పుడు ఎలా తీసుకోవాలన్న విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని స్పష్టం చేశారని తెలుస్తోంది. పాకిస్తాన్ యుద్ధ భయంతో వణికిపోతోంది. భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతోందని వార్తలు వచ్చిన 72 గంటల్లోనే 1450 మంది పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇందులో 250 మంది సైన్యంలో పలు కీలక స్థానాల్లో ఉన్నవారు కూడా ఉన్నారంటే పాకిస్తాన్ యుద్ధమంటే ఎంతలా భయపడుతుందో చెప్పకనే చెప్తోంది. ఇదిలా ఉంటే ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత్ తీసుకుంటున్న ప్రతి చర్యలపై పాకిస్తాన్ సమాచార శాఖ అతవుల్లా తరార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా పాక్పై 24 నుంచి 36 గంటల్లో యుద్ధం చేయబోతోందని, ఇండియన్ ఆర్మీ దాడి చేయబోతోందని పాకిస్తాన్కు విశ్వసనీయ సమాచారం ఉందని పాక్ మంత్రి అతౌలా తరార్ తన ఎక్స్ వేదికగా వీడియో విడుదల చేశారు. తాము కూడా ఉగ్రవాద బాధితులమేనంటూ మొసలి కన్నీరు కార్చారు. పహల్గామ్ దాడిపై తటస్థ, పారదర్శక, స్వతంత్ర దర్యాప్తునకు సహకరిస్తామని తాము ఇప్పటికే ప్రకటించామన్నారు. అయినా సరే భారత్ తమపై సైనిక చర్యకు సిద్ధమవుతోందని ఆరోపించారు. దీనికి తమ నుంచి ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాకిస్తాన్ అణ్వాయుధాలు కలిగిన దేశం కనుక ఇతరులు దాడి చేయటం అంత సులువు కాదని అన్నారు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్. భారత్ పాక్ మధ్య ప్రస్తుతం నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె అంటున్నారు. సార్వభౌమ అధికారం కాపాడుకోగల సత్తా పాకిస్తాన్కు ఉంది. అల్లా దయ వల్ల పాకిస్తాన్ సైన్యానికి ఆ బలం సమకూరింది. మన మధ్య రాజకీయ భేదాభిప్రాయాలు ఎన్ని ఉన్నా దేశ రక్షణ కోసం ఉక్కుగోడ మాదిరి సైన్యం వెనక దృఢంగా నిలబడాలి. అణ్వాయుధ దేశం కనుక మనపై దాడికి ఎవరూ సాహసించలేరు అని మరియం నవాజ్ పేర్కొన్నారు. భారత్ తమపై వైమానిక దాడులు చేయొచ్చని భయపడుతోన్న పాకిస్తాన్ తన సైన్యాన్ని అప్రమత్తం చేస్తోంది. నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు అప్రమత్తమవుతున్నాయి. భారత వైమానిక దాడుల్ని పసిగట్టడానికి సియాల్కోట్ ప్రాంతానికి తన రాడార్ వ్యవస్థలను తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ సరిహద్దుకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్ కంటోన్మెంట్ వద్ద అత్యంత సామర్థ్యం గల TPS-77 మల్టీమోడల్ రాడార్ సైట్ని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను గమనించేందుకు ఎయిర్ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. భారత సైన్యం ఉగ్రవాద తండాలపై దాడులు చేసే అవకాశం ఉందని భావించిన పాకిస్తాన్ POKలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది. మరోవైపు మన నౌకాదళం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. గత వారం భారత్ రఫేల్ సహా ఫ్రంట్ లైన్ ఫైటర్ జెట్లు పెద్ద ఎత్తున సైనిక విన్యాసంలో పాల్గొన్నాయి. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేయటం తెలిసిందే. ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి మా బలగాలను అప్రమత్తం చేశాం. దాడులు జరిగే పరిస్థితుల్లో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నాం అని మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. పహల్గాం దాడి తర్వాత భారత్ ఆగ్రహంతో రగిలిపోతున్న సమయంలో కూడా పాక్ తన వంకర బుద్ధులు మానటం లేదు. ఇరు దేశాల మధ్య నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలు కొనసాగించడంతో సరిహద్దుల్లో అలజడి కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ 24 అర్ధరాత్రి నుంచి వరుసగా ప్రతిరోజు పాక్ సైన్యం భారత ఆర్మీపై కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పరగ్వాల్ సెక్టార్తో పాటు రాజౌరి జిల్లాలోని సుందర్బని, నౌషేరా సెక్టార్లలో, అక్మూర్ సెక్టార్లలోని నియంత్రణ రేఖ వెంబడి కుప్వారా, బరాముల్లా జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులకు తెగబడినట్లు భారత సైనిక వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్లోని 4 సరిహద్దు జిల్లాల్లో పలు సెక్టార్లలో భారత సైన్యంపైకి కాల్పులు జరిపింది. శత్రువుల దాడిని మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టినట్లు మన అధికారులు వెల్లడించారు. మరోవైపు భారత సైన్యం కదలికలపై పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI కొత్త ఎత్తుగడలు వేస్తోంది. సైన్యం కదలికలపై పాకిస్తాన్ ISI ఆరా తీస్తోంది. సరిహద్దులోని మిలిటరీ సిబ్బంది, పౌరులకు భారతీయ సైనిక స్కూల్ ఉద్యోగులమంటూ ISI ఫోన్లు చేస్తోంది. గుర్తు తెలియని నెంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని, తెలియని వారికి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని సరిహద్దు ప్రజలకు కేంద్రం సూచిస్తోంది. పహల్గాం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ వేట ముమ్మరంగా సాగుతోంది. కశ్మీర్ నుంచి పాకిస్తాన్కు పారిపోయిన ఓ లష్కరే ఉగ్రవాది నెట్వర్క్ పహల్గాం దాడి వెనుక ఉన్నట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. లష్కరే తోయిబా కమాండర్ ఫరూక్ అహ్మద్ తేడ్వా కూడా ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. ఇటీవలే భద్రతా దళాలు కుప్వారాలో అతడి ఇంటిని పేల్చివేశాయి. గత 2 ఏళ్లలో కశ్మీర్లో చాలా ఉగ్రదాడులకు అతడు సాయం చేసినట్లు గుర్తించారు. ఫరూక్కు కశ్మీర్లోని పర్వతాలు, లోయల్లో మార్గాలపై పట్టు ఉంది. అతడే 3 మార్గాల ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి చొరబడేందుకు సాయం చేశాడు. ఇతడికి పాక్తో కూడా బలమైన సంబంధాలున్నాయి. పహల్గాంలోని ఉగ్రదాడి తర్వాత అతడికి సాయం చేసిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పాక్లో స్థిరపడిన ఫరూక్ కశ్మీర్లోని తన నెట్వర్క్తో సంబంధాలు పెట్టుకునేందుకు సెక్యూర్డ్ కమ్యూనికేషన్ యాప్స్ని వినియోగిస్తున్నాడు. బైసరన్ వ్యాలీలో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత భద్రతా బలగాలు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి. దీనికి ప్రతీకారంగా కశ్మీర్లో మరిన్ని విద్రోహ ఘటనలు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఉగ్రమూకలకు సంబంధించిన నిద్రాణ శక్తులు క్రియాశీలమైనట్లు తెలిపాయి. దీంతో ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా కశ్మీర్లో ఉన్న మొత్తం 87 పర్యాటక కేంద్రాల్లో 48 కేంద్రాలను మూసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కశ్మీర్లోని ప్రధాన ప్రదేశాలు గుల్మార్గ్, సోనామార్గ్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన పర్యాటక ప్రదేశాలలో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాల్ని మోహరించాయి. తమ గగనతలంపై భారతదేశ విమానాల రాకపోకలపై పాకిస్తాన్ నిషేధం విధించిన నేపథ్యంలో భారత్ కూడా ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాక్ విమానాలు కౌలాలంపూర్ సహా మలేషియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయిలాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాల్ని మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణ సమయం పెరగడంతో పాటు నిర్వహణకు అదనపు భారం పడుతుంది. ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాక్ ఎయిర్లైన్లకు ఇది మరింత శరాఘాతం కానుంది. ఇదిలా ఉంటే భారత ప్రభుత్వం పాక్ రక్షణ మంత్రి ఖవాజా మొహమ్మద్ ఎక్స్ ఖాతా నిలిపివేసింది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కాశ్మీర్పై ఆయన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్లో పాక్ జర్నలిస్టుల ఎక్స్ ఖాతాని కూడా ప్రభుత్వం నిలిపివేసింది. ఐఎస్ఐ పాకిస్తాన్ ప్రభుత్వంతో కలిసి భారత్పై తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు చేపట్టింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ పాకిస్తాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలను భారత్లో నిషేధించిన సంగతి తెలిసిందే. పహల్గావ్ దాడి తర్వాత పాకిస్తాన్ నాయకులు తాము సెల్ఫ్ గోల్ చేసుకోవడంతో పాటు అమెరికాను కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, శిక్షణ, మద్దతు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయాన్ని ఇటీవల పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. పైగా అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నాం. అయితే అది పొరపాటు అని అర్థమైంది. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడింది. సోవియట్ యూనియన్కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మేం చేరకపోయి ఉంటే పాక్కు తిరుగులేని రికార్డు ఉండేది అని అన్నారు. పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై షాక్ తిన్న అమెరికా ఆచితూచి స్పందించింది. మా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడతారు. ఈ ప్రాంత సరిహద్దుల్లో పరిణామాలను మేము ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. వివిధ దశల్లో ఇరు దేశాలతో టచ్లో ఉన్నాం. అన్ని వర్గాలు కలిసి పనిచేసి ఓ పరిష్కారం సాధించడాన్ని ప్రోత్సహిస్తాం. ప్రపంచం మొత్తం దీన్ని గమనిస్తోంది. అంతకుమించి ఈ విషయంలో నా వద్ద సమాచారం లేదు అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ పేర్కొన్నారు. ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న విషయాన్ని పాకిస్తాన్ మంత్రి స్వయంగా అంగీకరించడాన్ని ఐక్యరాజ్య సమితి భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి యోజనా పటేల్ అంతర్జాతీయ వేదికపై ప్రస్తావించారు. ఖవాజా ఆసిఫ్ చెప్పిన మాటల్ని యావత్ ప్రపంచం విన్నది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామని వారు బహిరంగంగా అంగీకరించినా ఎవరూ ఆశ్చర్యపోలేదు. పాక్ ఎలాంటి మోసపూరిత దేశమో దీన్ని బట్టి మరోసారి స్పష్టమైంది. ఆ దేశం అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. ప్రపంచం ఇకపై కళ్లు మూసుకుని కూర్చోదు అని ఆమె హెచ్చరించారు.